మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో చూద్దాము. చూడండి, 20వ వచనంలో మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. జాగ్రత్తగా విన్నాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. మీరు ఏడ్చి ప్రలాపించేటప్పుడు, మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, వేదనలో, ఒంటరితనంలో ఉన్నప్పుడు లోకమైతే సంతోషిస్తుందంట. కానీ మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు దుఃఖిస్తారు, కష్టాలు వస్తాయి, రాకుండా ఉండవని చెప్పటం లేదు. కష్టాలు, దుఃఖాలు, ఒంటరితనము, లేవిడి, భయంకరమైన వేదన, కన్నీరు ఉంటుంది. కానీ ఆ దుఃఖం అనేది సంతోషముగా, నిశ్చయముగా మార్చబడుతుందని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడండి. ఒంటరితనంలో మూయబడిన గర్భఫలాలను బట్టి, గృహాలు లేని పరిస్థితిని బట్టి, బిడ్డలు ఇంకా సెటిల్ అవ్వని విధానాన్ని బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, అప్పుల భారాలను, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, మానసికమైన ఒత్తిళ్లు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య సరి అయిన సఖ్యత లేక, ఆయా రకాలైన భయంకరమైన బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ రిలేషన్స్ అండి. ఈనాడు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న భయంకరమైన దురాత్మ ఏంటంటే ఈ యొక్క బ్యాడ్ రిలేషన్స్. ఈ బ్యాడ్ రిలేషన్స్ ని బట్టి మరి భయంకరమైనటువంటి పోకడ ఈ దినాలలో ఏలుబడి చేస్తుంది. అలాగే ఉచ్యము నీచము లేకుండా భార్యాభర్తల రిలేషన్ ని ఎంత వల్గర్ గా చూస్తున్నారంటే అంత నీచమైనటువంటి సమాజంలో మనం ఉండిపోయాం. ఈ దినాలలో డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారండి. ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో, ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఈ దుర్దినాల్లో, ఈ అంత్య దినాల్లో దేవుడు నీ పక్షాన ఉండి నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీ దుఃఖము సంతోషముగా మార్చబడును. నీ దుఃఖము సంతోషముగా మారుస్తాడంట. ఈ రోజు ఉన్న దుఃఖము ఇక తరువాత కాలంలో ఉండదండి. కొంత సమయం వరకే ఆ దుఃఖం ఉంటుంది. తర్వాత దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తుండగా ఆత్మీయమైనటువంటి సంతోషం అండి. ఆత్మీయమైన సంతోషం ఉన్నప్పుడు ఏమేమి ఉంటాయంటే శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత ఉంటుంది. అన్ని విధాల మనము సంతృప్తిగా, సంతోషముగా ఉంటామని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈనాడు దుఃఖిస్తూ, ఈనాడు కన్నీరు కారుస్తూ, ఈనాడు వేదనలో ఉన్నప్పుడు అది నిశ్చయముగా అలాగే ఉండదు, అది సంతోషంగా మార్చబడుతుందని నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గృహాల్లో లేని బిడ్డలు, మూయబడిన గర్భాలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, అప్పుల భారాలను బట్టి, చిన్న బిడ్డలను బట్టి, నాయన వ్యక్తిగత అనారోగ్య సమస్యలను బట్టి, ఏ బాధల చేత బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారో అట్టి బాధలన్నీ తీసివేసి, వారి దుఃఖమంతా తీసివేసి సంతోషాన్ని ఇస్తానని నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువా. భారతదేశాన్ని దీవించండి అయ్యా. తెలుగు రాష్ట్రాన్ని దీవించండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ఆయా ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. బ్యాడ్ రిలేషన్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాను యేసునామములో ప్రభువా. ఇటు దుష్ట శక్తుల ప్రభావం అంతటి కాల్చి పడేస్తున్నాం. కుటుంబాల మీద పనిచేసి దురాత్మలన్నింటినీ యేసునామములో బంధిస్తూ నీ నామ ఘనతార్థమై తండ్రి ప్రజలందరినీ మీరు ఆశీర్వదించి సహాయం చేయబోతున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.